పాడడానికి రాదు. ఆచారం కానివేడంతో కుదా కేకరే అన్నట్టు జ్వరం వచ్చి ఏమంటే మా దోసాడు కూడా వచ్చి లేవట్టుకొని వచ్చిండు. రారా జర శివపురంలో దింపురా, ఆడ పైకన పోయేది ఉంటుంది కదా, పైకన దింపురా, ఆడ పోతారా పైకన అన్నాడు. ఆడ దింపగానే మా దోసాడు ఇంకోటి ఫోన్ చేసిండు, చింటూ అన్నాడు. అరే జర అక్కడ తీసుకురావాలి రా, జర రారా బండి పైన అన్నాడు. పోయి ఆయనకు బండి ఇచ్చి వచ్చి మన నన్ను శివపురంలో దింపినాడు. ఆ ఆనందానికి డబ్బు ఉంటుంది, పండప సీడ డబ్బు ఉంటుంది. ఆ డబ్బాలో ఓన్లీ చింటూ అని పెట్టొచ్చిండు. వాడు పెట్టరాగానే వాడేం చేసిండు, వాళ్ళ అక్క ఫోన్ చేసిందని వాడు ఇటు వచ్చేసిండు. మళ్ళీ ఆ డబ్బాలో పెట్టిండు, చిర్రనేటోని ఒకటి పెట్టిండు, చిర్రనేటోని ఒకటి పెట్టిండు. పెట్టగానే ఏమైపోయింది, అరే వాడిని ఎందుకు పెట్టినని వీడు దెబ్బ ఓడు ఆనందాడు దెబ్బ నన్ను ఇచ్చిపెట్టి వెళ్ళిపోయాడు. ఏడా సాయిబాబా గుడి ముంగడు ఇచ్చిపెట్టేసాడు. ఏం చెప్పాలి, లేపు కుర్రా పాడు మొత్తం కోమా కొనండి, నో గ్యారంటీ. ఇంకోట నేను అడుక్కున్నా గుడి ముంగడ వచ్చేసారు వాళ్ళ కూర్చుంటా అంటే మస్తు ప్లేస్ ఉంది. ఈవిడ పెద్ద చిల్లర చిండు ఆడు చూసినావా, ఈయన కోసమే పోయినా నేను బండి తీసుకొని. చూసినావా ఈయనకే పైకాన వస్తుందని ఈడే చెప్పిండు. ఈయనకే పైకాన సాఫ్ అయిందా రే కర్రోడా రే, సాఫ్ అయిందా కడుపు. ఈడేమో లక్కని దింపాలన్నాడు. చూసిరా నన్ను లంగా నిలిచబెట్టిరు. ఈడ మొత్తం లంగా నిలిచబెట్టిరు. 20 రూపాయలు ఇచ్చిండు పోయినందుకు, 20 రూపాయలు లోటు. పైకాన